ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో నేను ముందు చెప్పాను కదా, ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ పెట్టడం జరిగింది. ఈ థర్డ్ పేపరు సో ఎందుకంటే నేను కొద్దిగా ఫాస్ట్గా అయితే స్క్రోల్ డౌన్ చేస్తాను, చూసుకోండి. మీరు చూసుకోండి, మీకు 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ 6 ఉంటాయి మొత్తము. సో ఈచ్ వన్ క్యారీ 1 మార్క్, 6 1 6 చూడండి. ఇవన్నీ చూసుకోండి, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతే చూడకపోవచ్చు, అందులో టైం ఉండదు. మీకు ఎగ్జామ్ అయిపోయిందని పెట్టినా ఏం లాభం లేదు. సో అందుకే ఫాస్ట్గా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ సెకండ్ పేపర్స్ కొద్దిగా ఆన్సర్ చెప్తూ వెళ్ళడం వల్ల లెంత్ ఎక్కువైపోయింది, టైం అయిపోయింది, అప్లోడ్ కూడా చాలా టైం పడుతుంది ఇక్కడ. సో అందుకే నేను ఫాస్ట్గా చేస్తున్నాను. సో నాకు మార్నింగ్ స్టడీ ఎవరు ఉంది, కైండ్ అండర్స్టాండ్. అండ్ సెక్షన్ 2 చూసాక మీకు 4 ఉంటాయి. సో ఈచ్ వన్ క్యారీ 2 మార్క్స్, 4 to 8. సో దీంట్లో మీరు చూసుకోవచ్చు, ఒక ప్యాసేజ్ ఉంది అండ్ రిమైనింగ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఒకటి ఉంది, డైరెక్ట్ క్వశ్చన్, కాన్సెప్ట్ క్వశ్చన్ కూడా ఉంది, అది చూసుకోండి. సెక్షన్ 3లో కూడా ఉంది, లైక్ రైట్ డిఫరెన్స్ బిట్వీన్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అండ్ హైడ్రోట్రోపిక్ న్యూట్రిషన్ చూసుకోండి. అండ్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ చూడండి, ఇది చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ డయాగ్రామ్ ఆఫ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ చూడండి. మీరు ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఫ్లవర్ స్ట్రక్చర్ అయితే పక్కా చూసుకోండి. స్లోగన్స్ పక్క వస్తూ చూడండి. రైట్ ద ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై ఓజోన్ డిప్లీషన్ ఎకోసిస్టమ్, అది చూసుకోండి. ఇది కూడా చూసుకోండి. బ్రేక్ డౌన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఎరోబిక్ రెస్పిరేషన్ అండ్ అనెరోబిక్ రెస్పిరేషన్, అది చూసుకోండి. నెక్స్ట్ సెక్షన్ 4లో మీకు యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. ఒక యాక్టివిటీ ఇస్తాడు, దాని మీద క్వశ్చన్స్ తర్వాత చూడండి. ఇది CO2 ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్ అనమాట, ఇది చూసుకోండి. డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై యూ అబ్జర్వ్ బడ్డింగ్ ఇన్ ఈస్ట్, అది ఒకటి చూసుకోండి. హౌ డస్ ఫోటోట్రోపిజం అకర్ ఇన్ ప్లాంట్స్, ఇది ఒకటి చూసుకోండి. హౌ డస్ మెంటల్ ఎక్స్పెరిమెంట్ ఎక్స్ప్లెయిన్ ద డామినెంట్ అండ్ రెసిస్టివ్ ట్రైట్స్ విత్ ద ఎక్స్పెరిమెంట్. దీంట్లో క్యాపిటల్ T స్మాల్ t ఉంటాయి కదా ఇవి. సో కైండ్లీ అండర్స్టాండ్. సో నేనైతే ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది డ్యూ టు మై రీజన్స్. అంటే నేను మార్నింగ్ 7కి వెళ్ళి 8:30కి వచ్చి 9కి వచ్చి మళ్ళీ వెంటనే ఫిజికల్ సైన్స్కి అప్లోడ్ చేసి మళ్ళీ 3 పేపర్స్ కలెక్ట్ చేసి అప్లోడ్ చేసి ఇంకా టైం అయిపోతుంది. ఇంకా నాకు ఇంత టైంలో ఇంకా ఇది చేసేసాను. సో ఇంకా ఐ విల్ ట్రై టు బెటర్, ఇంకా బెస్ట్గా చేస్తాను. సో ఈ ఒకసారికి అయితే ఎక్స్క్యూజ్ చేసేయండి. సో మళ్ళీ మార్నింగ్ నాకు 7 o'clock స్టడీ ఉంటుంది. సో 7కి వెళ్ళాలంటే నేను ఇక్కడ 4:30 కల్లా బయలుదేరి వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే నేను వెళ్ళేది 50 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండే స్కూల్లోకి. అంటే మా ఊరు నుంచి ఆ స్కూల్ 50 కిలోమీటర్లు, పోవడానికి ఒక 50 కిలోమీటర్లు, రావడానికి ఒక 50 కిలోమీటర్లు. అంటే నేను బస్ క్యాచ్ చేసి అనేసి టైం పడుతుంది. సో అందుకే నేను ఫాస్ట్గా అయితే పెట్టేశాను. సో కైండ్ అండర్స్టాండ్. మీ ఒపీనియన్ కూడా నాకు కమెంట్ చేయండి. సో డెఫినెట్గా అయితే దాన్ని మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్, షేర్ సమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.